మీరు అంటే నాన్నగారికి నరేట్ చేయడానికి అంటే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారా, లేకపోతే హౌ డిడ్ దట్ హ్యాపెన్? స్టోరీ యాక్చువల్లీ ఐడియా ఇట్ సెల్ఫ్ అండి చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉంది. కొత్త స్టోరీ కాదు. ఇప్పుడు మన ప్రేమ కథలు అనేవి మనం చూసినవి విన్నవి ఇంటర్మీడియట్ నుంచి చూస్తుంటాం కదా, మన ఫ్రెండ్స్ కానీ ఇది కానీ. ప్రేమ అనేది ఎప్పటికీ కూడా ఎమోషన్ ఎప్పుడు అట్లానే ఉంటుంది, ఆ మెమరీస్ ఎప్పుడు మనతో పాటు ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే సెంట్రల్ ఐడియా ఏంటంటే నా ఫ్రెండ్స్ లైఫ్లోని వీటిలోని జరిగి ఇలాంటి ఐడియా మీద ఒక సినిమా చేయాలి అని ఎప్పటికీ ఉండేది. ఓకే. సో అది నాకు గ్రాడ్యుయేషన్లోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనో ఒక సినిమాగా చెయ్యాలి అని తెలియకపోయినా నాకు సబ్కాన్షియస్గా ఆ ఎమోషన్ మీద ఇష్టం ఉంది బాగా, ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ మీద. ఓకే. అందులో లైఫ్ ఉందనేది నా ఫీలింగ్ అనమాట. నా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్, దాన్ని సినిమాగా చేయొచ్చు అని డిసైడ్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నేను సినిమా డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఫిల్మ్ చేయాలి, ఎలాంటి కంటెంట్తో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ కంటెంట్ నన్ను ఎక్కువ ఎక్సైట్ చేసింది అనమాట. సో కంటెంట్ ఉంది, ఐడియా ఉంది, ఒక కథగా అనుకున్నాను. అనుకున్నాక యూఎస్లో శివ తుర్లపాటి అని ఆయన కొరియోగ్రాఫర్, మా సినిమాలో కూడా ఒక పాట చేశారు, బ్రేకప్ సాంగ్ ఆయన చేశారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు సాంగ్. ఆయనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాకర్ అనే పర్సన్, ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను లవ్ జిబ్రా అని. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఈ సుధాకర్ అనే వ్యక్తి శివ తుర్లపాటి గారికి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఎన్ఆర్ఐ శివ తుర్లపాటి గారు. ఆయన ఏంటంటే నన్ను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయమన్నారు. షార్ట్ ఫిల్మ్స్ కాదండి, ఫీచర్ ఫిల్మే చేద్దాం అనుకుంటున్నాను, అదిలో మంచి స్క్రిప్ట్ ఉంది అంటే చెప్పు అంటే అప్పుడు చెప్పాను ఆయనకి. సో స్క్రిప్ట్కి చాలా ఎక్సైట్ అయ్యారు. బట్ అతను కూడా ఏమన్నారంటే నేనేమో ఎలాంటి వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాం అంటే నాని కరెక్ట్గా యాప్ట్ ఉంటారండి, ఇప్పుడు కరెక్ట్గా జెన్యూన్ క్యారెక్టరైజేషన్ లైఫ్ ఉంటుంది ఆయన చేస్తే అన్నప్పుడు నాన్నగారికి కథ చెప్పాలి. ఈయన కథ చెప్పాక ఈయనకి కోనగారితో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట, శివ తుర్లపాటి. సో ఇది నేను ఈయన కథ చెప్పిన తర్వాత నేను ట్రై చేస్తాను శివ అని చెప్పేసి ఈయన వెళ్ళిపోయారు, యూఎస్ వెళ్ళిపోయారు. వన్ డే సడన్గా ఆయన ఫోన్ చేసి ఇలా నువ్వు చెప్పిన స్టోరీ ఐడియా కోనగారికి చెప్పాను, చాలా ఎక్సైట్ అయ్యారు, నీతో మాట్లాడాలంటున్నారని చెప్పి వన్ డే కోనగారు కాల్ చేశారు. ఐడియా చాలా బాగుంది, ఒక కథ చెప్పు అంటే సరే వచ్చినాక కోనగారు నేను కూర్చున్నాం, కథ చెప్పడం జరిగింది. ఆయన స్క్రీన్ ప్లేస్ చేయడం, ఆయన ఇంప్రూవేషన్స్ అవి చేశారు. కథలో కూడా కొన్ని మంచి జంక్షన్ పాయింట్స్ అని చేసి ఒక 2 months దాని మీద కూర్చొని సో ఫుల్ ప్లెడ్జ్డ్గా ది స్క్రిప్ట్ మనం ఏదైతే అనుకున్నామో కరెక్ట్గా వస్తుంది స్క్రిప్ట్లోని ఇప్పుడు చెప్పొచ్చు అనుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. చెప్పంగానే ఎక్సైట్ అయ్యారు, ఓకే చేస్తాం. ఆయన అంటే మీరు కథ కంప్లీట్గా అంటే వర్షన్స్ ఏమో ఉంటాయి కదా 2-3 times వినడం, అలాంటివి ఏమైనా 2-3 times అయ్యాక ఓకే చేస్తారు, లేకపోతే ఫస్ట్ ఆల్మోస్ట్ ఒకసారి 2 hours నరేషన్ అంతే. ఆయన పెద్దగా అంటే గట్ ఫీలింగ్తో వెళ్ళిపోతారు నాన్నగారు యాక్చువల్లీ. ఆయన కనెక్ట్ అవ్వకపోయినా చెప్పేస్తారు, కనెక్ట్ అయినా కూడా వెంటనే చెప్తారు. నాకు తెలిసి స్టోరీ 2 hours చెప్పిన తర్వాత ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ శివ, యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఏదైతే నాకు చెప్పావో ఆ స్క్రీన్ మీద చూపిస్తే చాలు, ఈ ఫిల్మ్ చాలా రోజులు జనాలు గుర్తుండిపోద్ది అని చెప్పారు. సో అదే చేసాం అనుకుంటున్నాం. అప్పుడు ఏదైనా అంటే ఆ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ఆబ్వియస్లీ ఆయనతో మీ ఇద్దరే ఉంటారు కాబట్టి ఏదైనా ఒక సీన్లో ఆయన ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, యాజ్ యూ మెన్షన్డ్ ఎర్లియర్ దీంట్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి అలా ఏమైనా ఎమోషనల్గా కనెక్ట్ అయినది ఏదైనా ఉందా అంటే ఆయన చెప్తున్నప్పుడు రియాక్షన్ కానీ? ఉందండి. ఓకే. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక పాయింట్కి వచ్చేసరికి తను అంటే ఆ పాయింట్కి వచ్చేసరికి నేను యాక్చువల్లీ ఎక్కువ ఎక్సైట్ అయిపోతుంటాను ఇప్పటికీ కూడా. సినిమా మొత్తం పూర్తయింది కదా, ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్పినా కూడా ఆ పాయింట్కి వచ్చేసరికి ఐ బికేమ్ సో మచ్ ఎమోషనల్ అనమాట. ఓకే. సో మన ఎమోషన్ అవతలకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఆ లెవెల్లో ఫీల్ అయ్యారంటే డెఫినెట్గా స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ అనేది అప్పుడు ఆయన ఎమోషనల్ అయినట్టు నాకు అనిపించింది ఆ మూమెంట్. ఎందుకంటే కథ చెప్పేటప్పుడు ఒక టైం తర్వాత ఏంటంటే ఈ కథ ఓకే అవుతుందా లేదా అనేది పాయింట్ అవుతుంది, కథలో ఇన్వాల్వ్ అయిపోయి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అది ఎంత ట్రాన్స్లో ఉంటుందంటే కథ మొత్తం పూర్తి అయిపోయి ఆయన ఈ కథ మనం చేస్తున్నాం అన్నప్పుడు ఓకే వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అప్పుడు దాకా ఆ కథలోనే ఉన్నా నేను కూడా చెప్పేటప్పుడు, ఆయన కూడా అలాగే ఉన్నారు. చెప్పాను కదా ఆయన కథ వినేటప్పుడు ఒక హీరోలా కాకుండా కామన్ ఆడియన్స్ లాగా వినగలరు. సో దానివల్ల ఆటోమేటిక్గా ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అంతే కదా. ఏదైనా మన ఎక్సైట్మెంట్ లెవెల్ అండి, అది పీక్లో ఉన్నప్పుడు అది జరిగిపోతుంది అంతే. అది మనం ఎక్సైట్ అవ్వడం కాదు, అవతలం కూడా ఎక్సైట్ చేయాలి, వాళ్ళు కూడా ట్రస్ట్ చేయాలి స్క్రిప్ట్ని.